పలాసలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలాస జీడిపిక సెంటర్ రోడ్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే శిరీష చీపుర్లు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం ఇంటింటా పర్యటించి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి అని సూచించారు. పలాసను పరిశుభ్రతతో ఏపీ రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలపాలి అని ఆకాంక్షించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జేసీ పర్షద్ ఖాన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలా కొద్దిగా వెనక్కి రండి, ఒక ఫోటో తీసుకున్నాను. వెనక్కి రండి, వసంత్ కొద్దిగా వెనక్కి వచ్చాను. అలాగా అలా వెనక్కి రా, నన్ను వెనక్కి రండి, కొద్దిగా వెనక్కి ఉండాలి మీరు. అలా కొంచెం రెడీ ఉండి ఏవైతే అనుకుంటాం దాని మీద స్టిక్ పెట్టుకుంటే లేకుండా వాళ్ళు చెక్ చేస్తారు. ఏం మొదలై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇటు అధికారుల్ని అటు ప్రజల్ని మమేకం చేస్తూ రత్నప్రభ గారు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పట్ల ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ గ్రామ స్వరాజ్యాన్ని స్వచ్ఛ భారత్ను స్థాపించే దిశగా ముందడుగులు వేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్మించడం కొరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని పరిశీలించడం కొరకు ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ కె రామ్మోహన్ నాయుడు గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, శ్రీ కె అచ్చెన్నాయుడు గారు, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్. మన సంక్షేమాన్ని కోరుకునేటటువంటి పలాస కాశీపేట మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా
మీడియా వాళ్ళకి ఇచ్చి మీకు సైడ్కి వచ్చేస్తాయి. ఇది హజార్స్ కింద వాడుతున్నాం సార్. సార్ ఇది తడిచెత్త చెప్పలేము కదా. ఆ బాస్కెట్ మీద తడి పొడి నువ్వు ఏవైతే అనుకుంటున్నావు దాని మీద పెద్ద స్టిక్కరింగ్ ఒకటి పెట్టుకుంటే ఒకవేళ నువ్వు లేకుండా వాళ్ళు చెక్ చేయాలి. లేకపోతే కలర్స్ పెట్టి ఎస్పీ గారు అయినటువంటి శ్రీ మహేశ్వర రెడ్డి గారికి ఈ కార్యక్రమం తరఫున ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు అయినటువంటి